హలో ఎవ్రీవన్, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ రకరకాల ఫర్టిలైజర్స్ కలుపుకుంటూ ఉంటారు కదండి. ఒకసారి ఇచ్చింది రెండోసారి ఇవ్వకుండా ఉంటే బెటర్ అనమాట. మనం ఆర్గానిక్ వేలో వెళ్తున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు ఇన్సెక్ట్స్ కానివ్వండి, మనకు వచ్చేటువంటి పెస్ట్ని కానీ కంట్రోల్ చేయాలి అంటే మనం చేసే పద్ధతుల్ని కొద్ది కొద్దిగా మారుస్తూ ఉండాలి కదా. సో అంటే ఇంగ్రీడియంట్స్ అవే ఉంటాయి కానీ పద్ధతి మారుస్తూ ఉంటానన్నమాట. అంటే మధ్య మధ్యలో ఒకసారి పంచగవ్య ఇచ్చాననుకోండి, ఒకసారి జీవామృతం ఇస్తాను, ఒకసారి ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ అని కలుపుతున్నాం కదా మనం. సో అలా రకరకాలుగా మార్చి మార్చి ఇస్తూ ఉంటానన్నమాట. ఒకటే రకం ఇచ్చామనుకోండి వాటికి కూడా బోర్ కొడుతుంది కదా. సో అలా నేను తయారు చేసుకునేటువంటి పద్ధతుల్లో ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ అని ఇంతకుముందు వీడియోస్ కూడా 2-3 సార్లు చెప్పుకున్నామండి మనం. అంటే నేను చేసే ప్రాసెస్ని కూడా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఇంకొక పద్ధతిలో ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ని ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దురు కానీ. దీనివల్ల నాకైతే రిజల్ట్ బాగా అనిపించిందండి. దీంట్లో ఏంటంటే మనం ఇది కూడా ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజరే కానీ దీంట్లో కేఎన్ బయోసైన్సెస్ వాళ్ళ ప్రొడక్ట్స్ కూడా నేను యాడ్ చేసి ఇస్తున్నాను. రిజల్ట్ చాలా బాగుంది. మీరందరూ కూడా చూస్తున్నారు కదా, హార్వెస్ట్లు అవి అన్నీ చాలా చక్కగా వస్తున్నాయి అన్నమాట. ఇలాంటి హార్వెస్ట్ల కోసం మొక్కల దగ్గర వచ్చేటువంటి పెస్ట్లని కంట్రోల్ చేయాలన్నా, అలాగే డిసీజ్లని కంట్రోల్ చేయాలన్నా నాకైతే ఇవే చాలా బాగా అనిపించిందండి. ఇది కూడా ఒక పద్ధతి అనమాట. అంటే మన దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని బట్టి, మన దగ్గర మనం తయారు చేసుకోవడానికి ఉన్న వాటిని బట్టించి ఒక్కొక్క పద్ధతిని నేను ఫాలో అవుతుంటాను. అన్నీ ఉన్నాయనుకోండి అదొక పద్ధతి అనమాట. లేనప్పుడు ఏం చేయాలి అనేవి ఆ పద్ధతులన్నీ కూడా మనం పాస్ట్ వీడియోస్లో చెప్పుకున్నాం కదా. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మనం ప్రాసెస్ చెప్పుకుంటున్నాం కాబట్టి మీ అందరికీ ఆ ప్రాసెస్ అనేది కరెక్ట్గా అర్థమవుతుంది. అలాగే మీ తోటి గార్డెనర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అంతా చూశాక ఒక లైక్ ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. ఇలా ఒక టబ్లో అండి నేను వెజిటబుల్ వేస్ట్ అంతా కూడా ఇలా బ్యాగ్లో తీసుకొచ్చి ఆ బ్యాగ్ వేసేస్తాను. దాంట్లోనే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పంచగవ్య, అది కూడా దాదాపుగా ఇందులో ఏంటంటే దగ్గర ఒక 100 లీటర్ల వరకు పడతాయండి వాటర్. దానికి సరిపడా పంచగవ్యని ఇలా ఒక బ్యాగ్ని వేసేస్తాను. వెజిటబుల్ వేస్ట్ని వేసేసిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత ఏం చేస్తానంటే అన్ని ఇప్పుడు ఇటు పక్కన ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తానండి. ఒక్కొక్కటి అంటే అన్నీ కలిసిపోయి మర్చిపోకుండా ఉంటానండి. సుమారుగా ఒక 5-6 స్పూన్లు ఉండేలాగా 5-6 స్పూన్ల మెటీరియల్ని నేను దీనిలో వేసేస్తానండి. ఒక 5-6 స్పూన్లు అయింది కదా. సో ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ ఇందులో పంచగవ్య కలిపాము మనం. ఇవన్నీ కూడా బాగా నానున్నాయి కదండి. వెజిటబుల్ వేస్ట్ నుంచి వచ్చేటువంటి లిక్విడ్ కూడా ఉందన్నమాట. చక్కటి ఫర్టిలైజర్ అండి ఇది. ఇంతకు మించిన ఫర్టిలైజర్ బాగా అంటే న్యూట్రిషియస్ ఫుడ్ మనకి ఎక్కడ దొరకదు కాబట్టి నేను డైరెక్ట్గా దీనిలోనే కలుపుతాను అనమాట. ఇది అమూల్య కాబట్టి ఇంకో ప్యాకెట్ ఉందండి, అమూల్య బాటిల్లో ఉంది, అది వేస్తాను. సో ఇది మోనాస్, సూడోమోనాస్ అంటారు కదండి, ఇదనమాట. ఇవన్నీ వేస్తే ఏమవుతుందంటే చక్కగా ఇవంతా మనకి బోల్డ్ అంత బ్యాక్టీరియా వస్తుందండి. నానుతూ ఉంటుంది కదా, బాగా నాని మంచి కల్చర్ రెడీ అవుతుంది అనమాట. ఒక 5-6 స్పూన్లు అండి. అలాగే వ్యామ్ పౌడర్, ఇది కూడా ఒక 5-6 స్పూన్లు. మనకి ఇది రూటింగ్ సిస్టమ్ బాగా డెవలప్ అయ్యి ఇప్పుడు ఏవైతే మనం ఫర్టిలైజర్ ఇందులో ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా మొక్కలకు అందుతాయండి. రూటింగ్ సిస్టమ్ బాగా డెవలప్ అయ్యి అవన్నీ మొక్కలకు అందడానికి వ్యామ్ అన్నమాట. సో ఇది కూడా ఒక 5-6 స్పూన్లు. ఈ వ్యామ్ మనము రెగ్యులర్గా వాడామనుకోండి మనకి నిమటోడ్స్ సమస్య కూడా రాదండి. అంత చక్కగా పనిచేస్తుంది అనమాట వ్యామ్. సో ఒక 3 రకాలు వేసేసాము ఇప్పుడు. ఇదొకటి, ఇది 4th ఐటమ్ అండి. ఇదేంటంటే ప్యాసిఎన్ పౌడర్, ప్యాసిలోమైసిస్ పౌడర్ అనమాట. ఇది మనకు ఆల్రెడీ ఒకవేళ నిమటోడ్స్ ఉంటే వాటిని కంట్రోల్ చేస్తుందండి. ఇది ఒక 5-6 స్పూన్లు. ఇది కూడా ఇదిగో చూడండి, అన్ని రకాల క్రాప్స్కి మనం ఇది వాడుకోవచ్చు అనమాట. అలాగే ఎంత బ్యాక్టీరియాని ఇది కంట్రోల్ చేస్తుంది అనేసి ఇక్కడ ఉంటుందండి. చూసారా, ఇది మెయిన్గా మనకి నిమెటోడ్ కంట్రోల్ మీద పనిచేస్తుంది అనమాట. ఓకే, తర్వాత ఏజోబ్యాక్టర్ అండి. ఏజోబ్యాక్టర్ కూడా మనం అన్ని క్రాప్స్కి వాడచ్చండి. ఇది కూడా మంచి బయో ఫర్టిలైజర్ అనమాట. మన మొక్కలకి అన్ని రకాల బ్యాక్టీరియాలు ఇందులో ఉంటాయి. అన్ని రకాల బయో ఫంజిసైడ్స్ వీటిల్లో ఉంటాయి. సో ఇవన్నీ ఇవ్వడం వల్ల
మొక్కలు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి, సమస్యలు మనకి తగ్గుతాయి అన్నమాట. ఎప్పుడైతే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుందో అప్పుడు సమస్య తగ్గిపోతుంది. పాస్పో పౌడర్ అండి. ఈ పాస్పో పౌడర్ వల్ల మనకి చక్కటి ఫ్లవరింగ్ బాగా ఉంటుందండి. అంటే అన్ని రకాల మొక్కలకి ఫ్లవరింగ్ అవసరం కదా. సో కాపు ఎప్పుడైతే పూత వస్తుందో అప్పుడే కాయ వస్తుంది కాబట్టి సో అది కూడా మనం తప్పనిసరిగా వాడాల్సినటువంటి ఫర్టిలైజర్లలో ఒకటి. ఇదేమో మెటా పవర్ అండి. అంటే ఇతరితర వేరే వేరే ఏమన్నా పురుగులు ఉన్నా సరే సాయిల్లో చక్కగా ఇదంతా కంట్రోల్ చేస్తుంది అనమాట. ఏ రకమైనటువంటి పురుగు లేకుండా, అంటే మొక్కలకి హాని చేసే పురుగులు లేకుండా ఎంతసేపు మేలు చేసే బ్యాక్టీరియాని కానీ ఇన్సెక్ట్ని కానీ ఇది డెవలప్ చేస్తుంది అనమాట. ఈ గ్రబ్స్ ఉంటాయి చూడండి, ఒకవేళ గ్రబ్స్ ఉన్నా టెర్మైట్స్ ఉన్నా వాటి కంట్రోల్కి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇందులో మనం ఒకటి అమోలియా ఒకటి కలపాలి. ఇదిగోండి, ఇది అమోలియా పౌడర్ అనమాట. ఇది సరిపోతుందండి దీనికి. ఇది వేసేసి బాగా కలుపుతానండి. నేనైతే ఇలా ఒక కట్టెపుల్ల పెట్టుకొని చక్కగా కలిపేస్తాను దీన్ని. మంచి కల్చర్ రెడీ అయిపోతుందండి. మనకి కల్చర్ రెడీ అయినట్టు ఎలా గుర్తుంటే పైనంతా చక్కగా బూజులాగా వస్తుంది అనమాట. ఇది మస్టర్డ్ కేక్ అండి. ఈ మస్టర్డ్ కేక్ని కూడా వేస్తున్నాను. తర్వాత ఇదేమో నీమ్ పౌడర్ అండి. చూస్తున్నారు కదా, ఇది నీమ్ పౌడర్. నీమ్ పౌడర్ని కూడా ఇంత దాదాపుగా ఒక 1/2 కిలో వరకు ఉంటుందండి. అంటే నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత వర్మి కంపోస్ట్ అండి. దాదాపుగా ఒక 1/2 కిలో వరకు ఉంది. ఇది యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇది వేరుశనగ చెక్క అండి. ఇది దొరికింది నాకు. నువ్వుల చెక్క కూడా తీసుకొచ్చి కలుపుతాను. నెక్స్ట్ టైం నువ్వుల చెక్క కలుపుతాను అనమాట. ఆల్ ఇన్ వన్ దొరకట్లేదండి మనకి ఇది. సో ఇది వేరుశనగ పప్పులది దొరికింది, అది కలుపుతున్నాను. తర్వాత ఏమో ఇది బోన్ మిల్ అండి. బోన్ మిల్ కూడా స్టీమ్డ్ బోన్ మిల్ అనమాట. ఇలా పౌడర్ చేసి వచ్చింది. ఇది నేను అమెజాన్లోనే తీసుకున్నాను. సో అది కూడా వేస్తున్నాను. సుమారుగా ఒక 100 నుంచి 150 గ్రాముల వరకు వేయొచ్చండి అది. సరే, దీన్ని ఒక 2-3 రోజులు బాగా నాననివ్వాలండి. ఒకదానికొకటి పట్టాలన్నమాట. సో బాగా కలిపేసి 2-3 రోజులు నాననిస్తే మంచి ఫర్టిలైజర్ తయారవుతుందండి. ఇది మనం డైలీ ఇవ్వచ్చు. అయితే మనం డైలీ ఇచ్చేటప్పుడు బాగా దాన్ని డైల్యూట్ చేసుకొని ఇవ్వాలి. సో వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి అనుకోండి. 1 లీటర్ దానికి 10 లీటర్ల నీళ్ళని కలిపి ఇస్తే సరిపోతుంది. డైలీ నేను ఇస్తాను కాబట్టి సుమారుగా 1 లీటర్ ఈ ఫర్టిలైజర్కి దగ్గర 15 లీటర్ల వరకు నేను నీటిని యాడ్ చేసి డైలీ ఇస్తానండి. అంటే బాగా పల్చం చేస్తాను అనమాట. రోజు ఇస్తున్నాం కాబట్టి డోస్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. సో బాగా కలిపేసుకోవాలి. ఇదిగోండి, ఇట్లా ఈ సంచి అనమాట. ఇది వెజిటబుల్ వేస్ట్ సంచిని ఇట్లా నేను దగ్గర 15-20 సార్లు పడతానండి. నీళ్లు పట్టామంటే మొత్తం ఆ రసం అంతా వచ్చేస్తుంది మనకి. సో ఇంకప్పుడు మనం ఆ వర్మీ వాష్ అనేది యాడ్ చేయక్కర్లేదు అనమాట. లియచెట్టే అంటాం కదా, అదనమాట. ఈ వెజిటబుల్ వేస్ట్ నుంచి వచ్చేటువంటి లిక్విడ్ ఆల్రెడీ ఇందులో మనం అదంతా వేసాం కాబట్టి అదంతా వచ్చేస్తుంది. చూడండి ఎంత మనకి చిక్కగా తయారవుతుందండి. మంచి ఫెర్టిలైజర్ అనమాట. ఇది చాలా న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటుంది ఇందులో. సో 2-3 రోజులు బాగా నానాలన్నమాట. నానినాక మనం దీన్ని అన్ని మొక్కలకి ఇచ్చుకోవటమే, నార్మల్గానే ఇచ్చుకోవటమే. సో అదండి, అలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ లిక్విడ్ని నేను మొక్కలకు అన్నిటికీ ఇస్తున్నాను. ఇందాక చెప్పినట్టుగా మొక్కలకు అందించేటప్పుడు డైలీ ఇవ్వాలంటే మటుకు దగ్గర 1 లీటర్ ఈ లిక్విడ్ది కనుక తీసుకుంటే దగ్గర 15 నుంచి 20 లీటర్ల నీళ్ళని కలపండి. అదే మీరు వారానికో 10 రోజులకో ఒకసారి ఇస్తున్నామంటే మటుకు 1 లీటర్కి 10 లీటర్ల నీళ్ళని యాడ్ చేసి అప్పుడు అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి. నేను స్ప్రే కూడా చేస్తున్నాను.
కానీ మీకు స్ప్రే కావాలి అంటే మటుకు దగ్గర దగ్గర 5 లీటర్ల నీటికి దీన్ని యాడ్ చేయండి. అంటే ఇంకా ఎక్స్ట్రా మోర్ 5 లీటర్స్ యాడ్ చేసి అప్పుడు స్ప్రే చేసుకోండి. అంటే అర లీటర్కి సుమారుగా 10 నుంచి 15 లీటర్లు యాడ్ చేసి స్ప్రే చేయండి. స్ప్రే చేసినా కూడా రిజల్ట్ చాలా బాగుందండి. నేను తయారు చేసుకునేటువంటి ఫర్టిలైజర్ రెడీ అయిపోయింది. 10 లీటర్ల నీళ్ళకి 1 లీటర్ ఈ ఫర్టిలైజర్ కలుపుకుని డైల్యూట్ చేసుకుని అన్ని మొక్కలకి ఇచ్చుకోవటమేనండి. దీంట్లో కేఎన్ బయోసైన్సెస్ వాళ్ళ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అన్ని రకాల న్యూట్రిషియస్ ఫుడ్ అంతా కూడా ఉందన్నమాట. చూసారా, ఇదంతా ఇట్లా పైన తెల్ల తెల్లగా ఇట్లా అట్టల్లాగా వచ్చింది చూసారా. ఇదంతా ఏంటంటే మనకి కల్చర్ రెడీ అయినట్టు గుర్తు అనమాట. సో ఇప్పుడు మనం మొక్కలకి ఇచ్చుకోవడానికి ఇది రెడీ అయింది అని మనకి ఇండికేషన్ ఇస్తుంది. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది కదా, ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, మీ తోటి గార్డెనర్స్కి తప్పకుండా షేర్ చేయండి. కొంచెం వీడియోకి రీచ్ ఎక్కువ ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఇంకొక మంచి టాపిక్తో రేపు కలుద్దామండి. అప్పటి వరకు సెలవు.